వరంగల్ జిల్లాలో పేదలకు అందాల్సిన పథకాలు పెద్దలకు చేరుతున్నాయి. నిరుపేదల నోటికాడి బుక్కను సర్కారీ నౌకర్లు లాగేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే తప్పుడు ధృవీకరణలతో రేషన్ కార్డులు తీసుకుని చౌక సరుకులను బొక్కుతున్నట్టు సివిల్ సప్లై అధికారులు గుర్తించారు. వరంగల్ జిల్లాలో ఉద్యోగులు ధనవంతులు కూడా బీపీఎల్ రేషన్ కార్డులు తీసుకున్నారు. గతంలో ఏ అవసరానికైనా రేషన్ కార్డు జత చేయాల్సి రావడంతో తప్పుడు సమాచారాన్నిచ్చి ఈ కార్డులు తీసుకున్నారు. వీళ్లల్లో చాలా మంది పేదలకు అందాల్సిన సరుకులను కూడా తీసుకుంటున్నారు. సరైన ఎంక్వైరీ చేయకుండానే అధికారులు రేషన్ కార్డులు జారీ చేశారు. ఉద్యోగులకు కార్డులిచ్చిన అధికారులు కూలీ నాలీ చేసుకునే తమకు ఇవ్వట్లేదని నిరుపేదలు చాలా సందర్భాల్లో నిలదీయడంతో ఇక వెరిఫికేషన్ ప్రారంభించారు. ఆధార్ను అనుసంధానం చేస్తూ రేషన్ కార్డుల పరిశీలన మొదలుపెట్టిన అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. పలుకుబడి ఉన్నవారు, వ్యాపారులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారని గుర్తించారు. మండలాల వారీగా ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు రెవెన్యూ అధికారులు. జిల్లాలో 9,87,674 రేషన్ కార్డులుండగా 7,186 మంది అక్రమంగా రేషన్ పొందుతున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ బోగస్ కార్డులు తీసుకున్న వాళ్లలో ఆర్టీసీ ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. 1,300 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ తో పాటు 813 మంది విద్యాశాఖ, 27 మంది వైద్య శాఖ, 3 జెడ్పీ ఉద్యోగులున్నట్టు సమాచారం. కార్లు, బంగ్లాలున్న ధనికులు, వ్యాపారులు 5,043 మంది బోగస్ కార్డులు తీసుకున్నారని అధికారులు చెబుతున్నారు. మేము వస్తలేవని దరఖాస్తులు చేసుకున్న సుతం మాకు ఇంతవరకు పేదలకు బియ్యం అందుతలేవు కానీ జాబర్స్ కు బియ్యం అందుతున్నాయి. వాళ్ళకే రేషన్ కార్డులు ఉన్నాయి. పేదల రేషన్ కార్డులు మాత్రం తీసేశారు. అదే గవర్నమెంట్ జాబర్లు ఇస్తాం, మన కలెక్టర్ ఆఫీసులో పనిచేసేటోళ్ళు ఇస్తాం, మన రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. కాబట్టి మా పేదలకు వైట్ రేషన్ కార్డులు ఉండాలి. మనిషికి 6 కేజీల బియ్యం అంటాను కానీ పేదలకైతే అందుతలేవు. గవర్నమెంట్ జాబర్లకే బియ్యం అందుతాయి. మరోవైపు ఆధార్ లింకేజ్ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామ స్థాయి నుంచి పరిశీలన చేస్తున్నారు. ఉద్యోగులు తీసుకున్న కార్డులను తొలగించడంతో పాటు కార్డులిచ్చిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు దాదాపుగా ఒక 2,000కు పైగా రేషన్ కార్డ్స్, బోగస్ రేషన్ కార్డ్స్ మరి ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డ్స్ వచ్చినాయని చెప్పి ఏరివేస్తా ఉన్నారు. తర్వాత ఎవరైతే బోగస్ రేషన్ కార్డ్స్ మరి పొందారో రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, బోగస్ రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అర్హులకు రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ఎవరైతే బోగస్ రేషన్ కార్డులు ఇచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్డులు ఏరివేతతో చేతులు దులుపుకోకుండా ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు లబ్ధిదారులు.